భూపాలపల్లి పట్టణంలోని జయశంకర్ పార్కును అన్ని హంగులతో ప్రజలకు వాకర్స్ కు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జయశంకర్ పార్కును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. పార్కులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు సంబంధిత సిబ్బందితో చర్చించారు. పార్కులో పిల్లలకు సంబంధించి పలు ఆట వస్తువులు పాడైపోవడంతో వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. అదేవిధంగా వాకర్స్ కు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు లైటింగ్, పచ్చదనం, పిల్లల ఆట స్థలాలు, కూర్చునే బెంచీలు, క్యాంటీన్ వంటి అన్ని వస్తువులతో పార్కును తీర్చిదిద్దుతామని సిఎస్ఆర్ నిధుల నుండి 50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వచ్చే వారికి అనుకూలంగా పార్కును అభివృద్ధి చేస్తామని అన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, కౌన్సిలర్లు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ద్వారా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా సిఎస్ఆర్ నుంచి ఒక 50 లక్షల రూపాయలు జయశంకర్ పార్కులో వాకర్స్కు ఇబ్బంది లేకుండా ఇంజనీరింగ్లు, వాకర్ సలహాలు, అదేవిధంగా అందరి సలహాలు తీసుకొని ఏమేమి కావాలనో పాడైనటువంటి ఎక్విప్మెంట్స్ను మళ్ళా రీఇన్స్టిట్యూట్ చేయడం, అదేవిధంగా ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా మార్నింగ్ అవర్స్లో వాకర్స్కు ఉపయోగపడే విధంగా జావా కానీ, అది వెజిటబుల్ జ్యూస్, ఇంకా రకరకాలుగా జ్యూస్ పెట్టడానికి కూడా క్యాంటీన్ కూడా రిపేర్ చేయడం, లైటింగు సంబంధించినటువంటి వాకర్స్కు అందరూ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సింగరేణి అధికారులు, జిఎం గారు, కౌన్సిలర్సు, ప్రజాప్రతినిధులు, పత్రికా మీడియా సోదరుల సూచనల మేరకు ఇంకేమేమి కావాలనో ఆ 50 లక్షలలో పెట్టి ఇంకా తక్కువ పడ్డ మెయింటెనెన్స్ అంతా కూడా సింగరేణి వారు మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీన్ని అన్ని అంగులతో మంచి పార్కుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, కార్మికులకు అందరికి కూడా ఉపయోగపడే విధంగా, ఆరోగ్యకరంగా ఉండే విధంగా ఈ పార్కు పోయి నేను కూడా ఒక 4 రౌండ్లు తిరగాలి అని విధంగా దీన్ని చేయాలనేటువంటి ఒక సంకల్పంతో గతంలో 2 సార్లు వచ్చాం. దాన్ని లెటర్ రాస్తే మనం 50 లక్షలు మంజూరు తీసుకున్నాం. దాన్ని ఈ ఒక నెల 15 రోజులలో మొత్తం కూడా పని పూర్తి చేసి దీని యొక్క వాకర్స్కు వినియోగంలోకి వచ్చే విధంగా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, జిఎం గారు కూడా ఆర్చ్ గేట్లకు కానీ లైటింగ్, ఆర్చ్ గేట్లకు కలర్ వేయడం, లైటింగ్ ఏర్పాటు చేయడం, ఇంకా చిన్న చిన్న మెయింటెనెన్స్ కూడా వాళ్ళ యొక్క అవుట్సోర్సింగ్ కార్మికులతో మరి రెగ్యులర్గా కూడా మెయింటెనెన్స్ చేయడం జరుగుతూ ఉంది. చిన్న చిన్న లోపాలున్నా సరిచేయడం జరుగుతుంది. ఈ యొక్క వాకర్ సూచనల మేరకు కూడా దీన్ని ఇంకా మెరుగైనటువంటి పార్కుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ పార్కుకు సందర్శించడం జరిగింది.